పల్లెల్లో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? బాగలేదు. వైసీపీ పాలన అయితే బాగలేదు. ఏ ఆస్పెక్ట్స్లో మీరు నిరుత్సాహం చెందారు సార్? అన్ని రంగాల్లో. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలని మీరు ఆశిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ. ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ మీద అంత నమ్మకం ఏంటి? అది చేస్తాడని నమ్మకం చంద్రబాబు నాయుడు గారు. అయితే తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఈసారి అనుకూలించే అంశాలు ఏమై ఉంటాయి సార్? తర్వాత చెప్పాలి, ఇవి ఇప్పుడు చెప్పే అంత ఇది లేదు మా కాడ. తర్వాత అయితే సోమిరెడ్డి సార్ క్యాంపెయిన్కి వచ్చినారు, సార్కి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? 100% ఉన్నాయి, 80-90%. సార్ అలాగే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు కానీ నారా లోకేష్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంట? ఉండొచ్చు, అంత ఎంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సార్ అయితే నెల్లూరు సిటీ సంబంధించి నారాయణ సార్ కానీ రూరల్ ఏరియాలో కోటంరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ యొక్క విజయ అవకాశాలు ఎంతవరకు ఉంటాయండి? అవన్నీ మాకు వాళ్ళ ఏరియాలో మాకు సంబంధం లేదు, అది మనకు తెలియని విషయం. అది సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అనేది మాత్రం లేనే లేదు. అదే క్యాపిటల్ సిటీ కానీ చెప్తుండా వాళ్ళ ఇప్పుడు రాజశేఖర రెడ్డి సారు చాలా వరకు డెవలప్ చేశాడు. అదేవిధంగా ఆయన కూడా వైసీపీ ఆయన కూడా డెవలప్ చేస్తుంటే ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. చంద్రబాబు నాయుడు చేశాడు డెవలప్, తర్వాత రాజశేఖర్ కూడా చేశాడు. కానీ లాస్ట్లో ఏం చేశాడు? ఏం లేదు. మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ అనే మాటే లేదు. ఎవరు చిన్నపిల్లకాయలు అడిగినా కానీ మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏదంటే ఏం చెప్తున్నారు, ఏది చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు. ఆ డెవలప్ అనేది ఉంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. తెలంగాణను మించిపోవాల్సింది మన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఏమి లేకుండా అయిపోయింది. ఒక క్యాపిటల్ సిటీ లేకుండా ఏమి లేకుండా అయిపోయింది. అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఆస్పెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాను సార్? 100% అండి. ఈసారి తెలుగుదేశం కానీ వస్తే 100% మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది క్యాపిటల్ సిటీ చేసి మంచి డెవలప్ చేస్తాడు. ఏంటంటే ఇప్పటికే చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ చాలా వరకు లాస్ అయిపోయింది. ఒక క్యాపిటల్ సిటీ లేదు, ఒక కంపెనీలు లేవు, ఒక ఉద్యోగస్తులు లేవు, ఏమీ లేవు. దాని గురించి ప్రతి ఒక్కరూ అదే ఆలోచిస్తున్నారు. చదువుకున్న పిల్లకాయలు కానీ వీళ్ళంతా ఏంటంటే ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి, 5 సంవత్సరాల లోపల ఏం చేశారు ఏందని చెప్పి ప్రతి ఒక్క మనసులో మాట ఏంటంటే ఇదే వస్తుంది. వైసీపీ ప్రభుత్వ పనితీరు ఎలా అనిపించింది? నాకు ఏం తెలుసు నేను ఎలా అనుకుంటేది ఏమన్నా, వైసీపీ అయితే సరిగ్గా ఏం చేయలేదు. వ్యవసాయం కానీ ఎంతో పథకాలు అంటాడు కానీ అది ఒకటే పట్టించుకున్నాడు కానీ ఇంక వేరే ఆలోచన లేదు. కాదు గీదంటే ఎవరిని ఓట్లు మనకి ఎలా వస్తాయా, ఎవరిని కొనాలి అనే లెక్కలో ఉర్ర కానీ జనాభా చేద్దాం అనేదే లేదు. రోడ్లు చూసి ఏడాడు గుంతలు ఉన్నాయి. ఆ నియోజకవర్గం నాది కాదు. మంత్రులు కూడా ఇక్కడ ఉన్న లోకల్ మంత్రులు కూడా జిల్లా మంత్రి కూడా పట్టించుకోవటంలా. ఎంతోపటికి ఏంటంటే విగ్రహాలు పెట్టుకునేది, విగ్రహాలు ఒకటేనా జనాభా సేవ్ చేద్దాం అనేదే లేదు. అలాంటప్పుడు ఎందుకు వేస్ట్? అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారన్నా? టీడీపీ వస్తే అభివృద్ధి అందుతుందన్నా. ఏంటన్నా తెలుగుదేశం పార్టీ మీద అంత నమ్మకం ఏంటి? డెవలప్మెంట్ ఉంటది, ఒకటి రైతులకి ఇబ్బందికరంగా ఉంటది టీడీపీలో, అంతేగాని అది ఒకటే లోటు ఉంది టీడీపీలో. కొరవన్నీ బాగానే ఉంటాయి టీడీపీలో. మెజార్టీతో 170 సీట్లు వస్తాయి. జగన్ వైఎస్ఆర్ ఓటేసేవాళ్ళు లేడు రాష్ట్రంలో, ఎవరు లేరు. ఏంటి సార్ తెలుగుదేశం పార్టీ గెలుపుకి అంతగా ఫేవర్ చేసే అంశాలు ఏమున్నాయి? అంత ఒక విజన్ నాయకుడు, రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో తీసుకుపోయే నాయకుడు, ఆయన మించిన నాయకుడు నాకు ఇండియాలోనే కనపడలే. మన ఏరియా రాష్ట్రాల్లో కూడా లేడు అటువంటి లీడరు. మనకు అటువంటి లీడర్ పోతే ఇంకా మళ్ళీ అటువంటి లీడర్ మన ఆంధ్రప్రదేశ్ లో దొరకడు. అయితే చెప్పండి సార్, సోమిరెడ్డి సార్ క్యాంపెయిన్ చేస్తున్నారు, సార్ కి ఈసారి గెలవటానికి విజయ అవకాశాలు ఎంతవరకు? సార్ చంద్రమోహన్ రెడ్డి బంపర్ మెజార్టీ గెలుస్తాడు, సార్కి ఎదురే లేదు. అంటే సార్ కి గెలుపుకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? సార్కి ఎక్కడ ఏ పొరపాటు తప్పు జరిగినా ఒప్పుకోడు. అది ఏ పార్టీ అయినా సరే తప్పు చేస్తే ఒప్పుకోడు. రాష్ట్రం లెవెల్లో పోరాడతాడు. ఒక చిన్న కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది అయినా చేస్తాడు. అది ఆయనకి
అభివృద్ధి పనుల్లో ఇవాళ గ్రామాల్లో రైతులకి ఆయన చేసిన మేలు మర్చిపోలేరు. చంద్రమోహన్ రెడ్డి చేసిన మేలు రాష్ట్రాలు ఇవాళ మాకు పొలాల్లో బీడు ఉన్నాయి, నీళ్లు పెట్టుకొని నీళ్లు ఇంకా బీడు ఉన్నాయి. కరెంటు బిల్లు కట్టక ఇప్పుడుండే గవర్నమెంట్ కరెంటు బిల్లు కట్టక చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు అంత బాగున్నాయి. రైతులకు డ్రిప్ కానీ ట్రాక్టర్లు కానీ చెరువులు పనులు కానీ కాలువల పనులు కానీ ఇరిగేషన్లో ఏ పని అంటూ ఏది ఆగల. అటు ఆ విధంగా చేసే నాయకుడు మాకు సర్వేపల్లి దొరకటం చాలా కష్టం. థ్యాంక్ యూ